మహేష్ బాబు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మన రాజమౌళి గారి కుమారుడే స్వయంగా ఒక స్పెషల్ వీడియోతోని అనౌన్స్మెంట్ చేశాడు అనే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అసలు ఆ వీడియో ఏంటి, ఈవెంట్ ఏంటి? సో రాజమౌళి గారు ఏ సినిమా చేసినా కూడా దాదాపుగా ఒక బాహుబలి టైం నుంచి కూడా వాళ్ళ అబ్బాయి ఎస్ఎస్ కార్తికేయ గారు అయితే ప్రమోషన్స్ చేయడంలో కానీ దాన్ని బిగ్ స్కేల్లో తీసుకెళ్ళడానికి కానీ అది వాళ్ళు వెళ్ళే టీం అంతా వెళ్లే ముందు అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా అరేంజ్ చేసేసి ఈవెంట్ అయినా సినిమా షూటింగ్ అయినా ఆయన ఒక అంటే అసిస్టెంట్స్గా చేస్తున్నాడు అనమాట రాజమౌళి గారికి. సో ఆయన చాలా బలంగా కూడా నిలుస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఆయన నుంచి ఏదైనా అప్డేట్ రావాలంటే చిన్న చిన్న అంటే మూవీ అఫీషియల్ అప్డేట్స్ కాకుండా అది వస్తుంది అని చెప్పడానికి సోషల్ మీడియాలో ఆయన ఒక వేదిక అని చెప్పుకోవచ్చు. మరి ఎస్ఎస్ కార్తికేయ గారు ఒక ట్వీట్ వేశారంటే ఖచ్చితంగా రాజమౌళి గారి మూవీ గురించి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సో చాలా రేర్గా వేరే వాటి గురించి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ SSMB 29 అది ఆల్రెడీ గ్లోబ్ ట్రాటర్ అనే ఒక పేరుతో రన్ అవుతుంది. సో దాని అప్డేట్ వస్తుంది 15వ తారీఖు నవంబర్ 15 ఫస్ట్ లుక్ రాబోతుంది. దాని టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు గ్లింప్స్ రాబోతుందని ఒక టాక్. సో అది ఏ రేంజ్లో వెళ్తుంది, ఎలా ఉండబోతుంది, ఏ స్పాన్లో ఉండబోతుంది అనేది దాని గురించి ఇప్పుడే ఇండియా కాదు వరల్డ్ వైడ్గా టాక్ నడుస్తుంది అనమాట. సో దాన్ని మన రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం మొదలైంది. దానికి కావాల్సిన LED స్క్రీనింగ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. లక్షల మంది అభిమానుల మధ్యలో సో ఆ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. సో దాన్ని జియో హాట్స్టార్లో మిగిలిన అభిమానులు అక్కడికి వెళ్ళలేని వాళ్ళంతా లైవ్ స్ట్రీమింగ్ చూసుకోవచ్చు. సో ఆ ఈవెంట్ని చాలా భారీగా ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. సో టైటిల్ కూడా వారణాసి అని అంటున్నారు. సో దాని మధ్యలో ఒక చిన్న లిటికేషన్ ఉంది. అదే టైటిలా కాదా, రాజమౌళి గారికి వేరే ఏదైనా ప్లాన్ బి ఉందా, ఇంకో టైటిల్. ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్న నిర్మాత ఎవరో వారణాసి అనే ఒక టైటిల్ని ఆయన సినిమాకి పోస్టర్ వేసేసారనమాట. సో అది రిజిస్ట్రేషన్ అయితే అయింది. మరి రాజమౌళి గారు దాన్ని ఫిక్స్ చేస్తారా, మరి ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి దాన్ని ఇంకొక ప్లాన్ వేసి ఇంకొక ఐడియా వేసి ఇంకో టైటిల్ ఏమైనా వేయబోతున్నారా అనేది ఆ రోజు అక్కడికి వెళ్ళే వాళ్ళకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ అందరూ వారణాసి కోరుకుంటున్నారు అదే టైటిల్ కావాలని చెప్పి. సో మరి రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారు ఏంటి అనేది నవంబర్ 15 అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఒకవేళ రాజమౌళి గారు ముందే వారణాసి అని అనుకుంటే వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా, వేరే వాళ్ళు ఎవరైతే. అంటే ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక చిన్న నిర్మాత ఒక పెద్ద నిర్మాత టైటిల్ని మీరు ముందుగా అనౌన్స్ చేసుకుంటే అది మీకు ఉండొచ్చు. సో నేను ముందు ఆల్రెడీ పోస్టర్ వేసేసానే కారణం చెప్తారు. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద జరిగింది, ఏ డేట్ జరిగింది, ఇన్ని కారణాలు ఉంటాయి ఏదన్నా. కానీ మరి ఆయన ఏ ధైర్యంతో వేశారో మరి ఒక పెద్ద సినిమా ముందు ఒక చిన్న సినిమా అనేది. సో మరి ఎవరిని తీసిపారేయలేం కాబట్టి ఖచ్చితంగా మరి అసలు ఈయన ఏమి అనౌన్స్ చేస్తున్నారు, వారణాసి అన్నారు, ఇంకోటి ఏదో టైటిల్ వచ్చింది, సో రుద్ర అని ఇంకో టైటిల్ ఏదో అన్నారు, ఇంకోటి ఏదన్నా మరి రాజమౌళి గారి మైండ్లో ఉందా, అది ఏదైనా కానీ ఫ్యాన్స్కి సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. ఆ రోజు ఆ టైటిల్ వచ్చిన తర్వాత ఆ గ్లోబ్ ట్రాటర్ అనే దాన్ని కాకుండా ఇంకో టైటిల్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారనమాట. సో ఖచ్చితంగా ఆ టైటిల్ అనేది బాగా రిజిస్టర్ అవుతుంది ఫ్యాన్స్కి. మరి రాజమౌళి గారు ఆలోచించి పెడతారు ఏ టైటిల్ అయినా కూడా. సో RRRకి ఫ్యాన్స్ అందరూ అడిగారు RRR బాగుంది అదే ఉంచండి అని చెప్పి. సో ఇంకా అదే ఉంచాల్సి వచ్చింది. సో మళ్ళీ దీనికి గ్లోబ్ ట్రాటర్ అనే పెడితే కనుక ఖచ్చితంగా అదే ఎక్కువ మందికి అంటే మన లోకల్గా ఇండియన్ ఆడియన్స్కి ఆ ఇంగ్లీష్ టైటిల్ అర్థం కాకపోవచ్చు. సో దాంతో కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో అందరికీ కనెక్ట్ అవ్వాలి అంటే ఇండియా మొత్తంలో వారణాసి ఇస్ ద బెస్ట్ టైటిల్ అని చెప్పి అదొక ప్లేస్ కాబట్టి అందరికి తెలుసు కాబట్టి అది ఇంగ్లీష్లో మాట్లాడినా వారణాసి ఉంటుంది, వేరే లాంగ్వేజ్లో మాట్లాడినా వారణాసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సో మరి రాజమౌళి గారు ప్లాన్ బి ఉందా లేదంటే ఇదే టైటిల్ ఉంటుందా? నవంబర్ 15 ఆ గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ లుక్ విత్ గ్లిమ్స్ కూడా వస్తుంది అంటున్నారు. సో మరి అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళకి ఇంకా కిక్ ఉంటుంది. లైవ్ స్ట్రీమింగ్లో అయితే హాట్స్టార్ అనే ఒక దాంట్లో వస్తుంది అనమాట. అసలు మరి కార్తికేయ గారు పెట్టినటువంటి ఆ వీడియోలో ఈ యొక్క ఈవెంట్ గురించి అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు అంటే ఈ ఈవెంట్ ఇలా చేయబోతున్నాము RFCలో అనౌన్స్మెంట్ కోసం అన్నట్టుగా ఒక వీడియో చేశారనమాట. అందులో రాజమౌళి గారు మహేష్ బాబు గారి గురించి ఎలివేషన్ ఇచ్చేది, పూరి జగన్నాథ్ గారు బిజినెస్ మ్యాన్ టైంలో అడుగుతారు మహేష్ బాబుతో ఎప్పుడు అని. సో అలాంటి ఒక విజువల్స్ని అలాగే మిగిలిన హీరోలందరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అటు పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ, రామ్ చరణ్ గారి సినిమా కానీ, అల్లు అర్జున్ గారిది కానీ, ప్రభాస్ గారిది కానీ, NTR గారిది కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహేష్ బాబు గారి అభిమానులు ఒక ఎత్తు. ఆయన సినిమా వస్తుందంటే వాళ్ళ అభిమానులు ఎలా ఉంటారు అని ఒక క్రియేటింగ్ వీడియోని చేశారనమాట. దాన్ని ఎస్ఎస్ కార్తికేయ గారు బయటపెట్టడం జరిగింది. ఖచ్చితంగా మరి రాజమౌళి గారు ఏం ప్లాన్ చేశారు మహేష్ బాబు గారి అభిమానుల కోసం అనేది నవంబర్ 15 అయితే రివీల్ అవబోతుంది.